హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. రైల్వే గ్రూప్ డి కట్ ఆఫ్ పై ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో అనేది కేవలం ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్స్పెక్టెడ్ అయినప్పటికీ కూడా మనకు దాదాపుగా మనకు వచ్చిన అఫీషియల్ కట్ ఆఫ్కి ఈక్వల్గా దాదాపుగా మనం చెప్పడం జరుగుతుంది. చాలా సెర్చ్ చేసి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎంతమంది ఎగ్జామ్ రాశారో దానిపై అవగాహనతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అలాగే కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకు ఓసీకి, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. జనరల్ కేటగిరీ వారి కట్ ఆఫ్ చూసుకుంటే 55 నుంచి 60 మార్కుల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు క్వాలిఫై అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు అండి. మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జనరల్కి 55 నుంచి 60 మార్కులు వస్తే ఈజీగా క్వాలిఫై అయినట్లుగా చెప్పుకోవచ్చు మనం. ఓబీసీ వాళ్ళ కట్ ఆఫ్ చూసుకుంటే మనం ఎక్స్పెక్టేషన్ ప్రకారము నెగిటివ్ మార్కింగ్ అంచనా వేసుకొని క్యాండిడేట్స్ని అంచనా వేసుకొని 46 నుంచి 53 మార్కుల మధ్యలో ఉంటే వాళ్ళు క్వాలిఫై అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎస్సీ కేటగిరీ వైజ్కి వచ్చినట్టే మనకు అన్ని అంచనాల ప్రకారం 40 నుంచి 46 మార్కులు వస్తే దాన్ని కట్ ఆఫ్గా చెప్పుకోవడం జరుగుతుంది, క్వాలిఫికేషన్గా చెప్పుకోవడం జరుగుతుందండి. ఎస్సీ కేటగిరీ ఉన్నటువంటి అభ్యర్థులకు 40 నుంచి 46 మార్కులు వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉందండి. ఎస్టీ కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనకు ఎస్టీ కట్ ఆఫ్ అనేది తీసుకుంటే మనకు 40 నుంచి 44 మార్కులు వస్తే ఎస్టీకి కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? గ్రూప్ డికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. దాని పక్కన వచ్చే బెల్ మాత్రం తప్పకుండా నొక్కి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే అప్డేట్ రాగానే మీకు మెయిల్ కనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా?